ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చామల అశోక్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. గ్రామం మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై అంటే వారు ప్రకటించినటువంటి ఏవైతే ఉచితాలు అవన్నీ ఉన్నాయో కార్యక్రమాలు అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత కేసీఆర్ పాలనలో కనుక చేసినట్టుగా రైతుకు బంధు మటుకు ఒక 5 ఎకరాలకో 10 ఎకరాలకో లిమిట్ చేసేసుకుంటూ కానీ చేయాలి. కానీ ఆయన చేసినట్టుగానే ఎకరాల కొద్దీ రాళ్లకు రప్పలకు తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చినట్టుగా అట్లా కాకుండా ఇవ్వాలి, కానీ ఒక లిమిట్ పెట్టి ఇవ్వాలి. తర్వాత ఉచిత బస్సు సరే నడుస్తుంది. మిగతా రైతు బంధు కార్యక్రమం మటుకు సరిగ్గా క్లియర్ కావట్లేదు. దాంట్లో ప్రజలలో కొంచెం అసంపూర్తిగా ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ అసంపూర్తిని తొలగించుకోవాలి అని అంటే ఆయన ఒక లిమిట్ పెట్టేసేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అది అంటే ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయండి? 6 గ్యారెంటీ ఆర్గానిక్ 6 గ్యారెంటీలా ఏం చేసారు? 6 గ్యారెంటీలా పూర్తిగా ఏం చేయలేదు కదా. చేసింది ఏమైనా 1-2 వెళ్ళి ఇంప్లిమెంట్ అయినాయి, కానీ మిగతా అన్ని గ్యారెంటీలు ఏం కాలేదు. కాబట్టి అవి చేస్తే దానికి ఇది స్పందన వస్తుంది. లేదు అని అంటే ఆయన చేసిన బాటలోనే ఈయన పోతాడు, ఈయన చేసిన బాటలోనే ఆయన పోతాడు. కాబట్టి ప్రజల కొరకు మేలు జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ప్రకటించి సపోజ్ కోరుకుంటే కాలవదు అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఆయన చేసిందంతా దోచుకోవడం వరకే జరిగింది, కానీ దాంట్లో ఇంకా ఏమి ఆయన చేసిన పాలన మొత్తం దోచుకోవడానికే సరిపోయింది. మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు దోచుకోవడం, వాళ్ళు దోచుకోవడమే సరిపోయింది. ఆ రైతు బంధు చేసినా గొప్పలు చెప్పుకోవడం కాదు. రైతు బంధు ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు ఇవ్వాల్సి ఉండే, కానీ మొత్తం అప్పులు తెచ్చి తెలంగాణ మంచిగా ఉన్న తెలంగాణను మొత్తము ఆగం చేసింది ఆయన. నేనేదో గొప్ప చేసినని ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ అది తప్పది. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు నాగలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయమే. గ్రామం మండలం? గ్రామం అనంతరం, మండలం పెనుగాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే చేస్తుండు. ఇప్పటివరకు సీఎం అయితే బస్సు పెట్టిండు, గ్యాస్ ఇచ్చిండు, అన్నీ బాగానే చేస్తుండు. కరెంట్ ఇస్తూనే ఉండు, అన్నీ మంచిగానే చేస్తుండు. కాకపోతే కొన్ని తక్కువ చేస్తుండు, కానీ అవి కూడా సరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఎలా ఉందంటారమ్మా? అంటే ఈ రైతు బంధు, రుణం మాఫీ కానీ సన్న బియ్యానికి బోనస్ అన్నీ మంచిగానే ఉన్నాయి. అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తాయి. జరిగింది రైతు రుణమాఫీ? రైతు రుణమాఫీ కాలేదు, నాకంటే పాస్బుక్ కాలేదు ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు మంచిగా చేయలేదు. కేసీఆర్ అయితే మంచిగా చేయలేదు, కానీ ఆయన కూడా మంచిగా చేసిండంటే ఇక ఈయనకంటే ఆయన కొద్దిగా నయమేలే, కానీ ఈయనైనా బాగానే చేసిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? ఇది వ్యవసాయం, కూలి పనులు. గ్రామం మండలం? చెట్టమంతపురం గ్రామం, మండలం పెనుపాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే పింఛన్లు అయినా కానీ బస్సు అయినా కరెంటు గ్యాస్ మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలన చెప్పలేదు. మంచిగా ఉందా లేదు, దాని గురించి చేంజ్ చేస్తాం మనం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం మండలం? సోమవారం గ్రామం, నేడుదల మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళని రుణమాఫీ చేస్తానని చేయలేదు, రైతు భరోసా చేయలేదు, మహిళలకు బస్ పాస్ ఒకటే పెట్టిండు, 2500 ఇస్తా అని 2500 ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. అయితే మాకు 1 లక్ష ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి. కనీసం 1,00,000 చేయాలన్నా వద్దా? 2.5 ఉందని అసలే ఎసరు పెట్టే ఏం లాభం ఆయనది? అన్ని దండగా. పింఛన్లు పెంచుతానని పింఛన్లు పెంచలేదు,
రైతులు ఏడుస్తుర్రు. మీ గ్రామంలో ఎలా ఉందంటారు? అందరికి జరిగిందంటారు రుణమాఫీ, రైతు బంధు? అందరికి ఎవరు జరగలే, కనీసం 50,000 ఉన్న వాళ్ళకు కూడా జరగలే. అది ఆడపోయింది ఏమో, కొంతమందికే జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్ని మంచి పనులు చేసిండు. రైతు భరోసా అంటే కరెక్ట్ టైంకి వేసిండు. రైతు బంధు అన్నీ మంచిగానే చేసిండు. రుణమాఫీ కూడా చేసిండు. ఇంకా అన్ని మంచిగానే చేసిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నర్సిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు ప్రస్తుతానికి మిర్యాలగూడెంలో ఉన్నా, రైస్ మిల్లో గ్రామం, మండలం? మిర్యాలగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా పేదవాళ్ళకైతే కొద్దిగా మంచిగా అనిపించింది. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు మాకు ఒక 8,000 దాకా మా ఆమెకి మిగిలిన ఛార్జీలు. కరెంటు బిల్లు ఫ్రీ అయింది. కరెంటు బిల్లు ఒక 10,000 అట్లా మిగిలినట్టే ఇప్పుడు సంవత్సరానికి. ఇంకొకటి కేసీఆర్ నీళ్లు అది తెచ్చిండు మంచి పాలనే, కానీ పెద్ద రైతులకి ఫామ్ హౌస్లకి రైతు బంద్ వేసి ఇది చేసాడు. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. అక్కడ ఇస్తామని 10 ఏళ్ల సంది కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి ఎవరికి ఇచ్చింది కూడా తెలియదు. పేదవాళ్ళకైతే నష్టం చేసిండు ఆయన. అందుకని ఈ పార్టీని గెలిపి ఉన్నోళ్ళకే చేసిండు ఆయన కేసీఆర్. అందుకని బీదవాళ్ళందరూ కలిసి మళ్ళీ కాంగ్రెసే రావాలని ఓట్లేసి ఆయన రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఇంకొకటి కాంగ్రెస్ పాలనలోనే ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్ళు తెచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళని, రాజీవ్ భవనాలని, ఆరోగ్యశ్రీ అని. కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 48 లక్షల ఇండ్లు తెచ్చిచ్చు ఇందిరమ్మ ఇండ్లని. అయ్యే ఇండ్లు కానీ మళ్ళీ బీదోళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు. అందుకని మళ్ళీ ఈ కేసీఆర్ని దింపాలని రేవంత్ రెడ్డికి ఓట్లేదు. ఈయన మరి వచ్చేసారి ఈ 4 ఏళ్ళు బీదోళ్ళకి మంచి పని చేయకపోతే ఆయన కూడా దించుతారు. అది అంతే మరి. అదే. థ్యాంక్ యూ సార్. సరే.